అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా 3వ జాబితాను విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. 6 పార్లమెంటు స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 3వ జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పలు కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితాను విడుదల చేశారు. ఈసారి 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. శ్రీకాకుళం ఎంపీ పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కర్నూలు ఎంపీ గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీ కోనేటి ఆదిమూలం, ఇచ్చాపురం పిరయ విజయ, టెక్కలి దువాడ శ్రీనివాస్, చింతలపూడి ఎస్సీ కంభం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పూతలపట్టు ఎస్సీ మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, కోడుమూరు ఎస్సీ డాక్టర్ సతీష్, గూడూరు ఎస్సీ మేరిగ మురళి, సత్యవేడు ఎస్సీ మద్దిల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పల రాము. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వసతుల కల్పన పనులు 25 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అక్రమ మద్య రవాణాను అరికట్టడంతో పాటు పటిష్టమైన బందోబస్తు, చెక్పోస్టుల ఏర్పాటు పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమావేశ మందిరం నుండి డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. శాఖల వారీగా ఏర్పాట్లు చేస్తున్న పోలింగ్ స్టేషన్లు, వాటి కనీస మౌలిక వసతుల కల్పన పనులను ఆయన సమీక్షిస్తూ ఈ పనులన్నింటినీ ఈ నెల 25 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పోలింగ్ స్టేషన్లు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు ఈ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ చేతగానితనం వల్ల రైతులు భారీగా నష్టపోయారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వకపోవడం వల్లే రైతుల చేతికి 25 బస్తాలు కూడా వచ్చే పరిస్థితులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రుణాలు మంజూరులో బ్యాంకులు మరింత తోడ్పడాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు మరింత చేయూత ఇవ్వాలని, విద్య, మౌలిక సదుపాయాల కల్పన పథకాలకు మరిన్ని రుణాలు అందించాలన్నారు. గత 4 ఏళ్ల బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికతో పోల్చితే ఈ ఏడాది ప్రగతి బాగుందని ప్రశంసించారు. రాష్ట్రంలోని వివిధ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు, కౌలు రైతులకు రుణాలు మంజూరులో బ్యాంకులు పూర్తి స్థాయిలో లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో 225వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గత ఎస్ఎల్బీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, 2023 సెప్టెంబర్ బ్యాంకింగ్కు ఇండికేటర్లు, 2023-24 రాష్ట్ర బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి బ్యాంకులు వివిధ పథకాలకు రుణాలు మంజూరులో ప్రగతి మెరుగ్గా ఉందని, అందుకు వివిధ బ్యాంకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అదేవిధంగా గత 4 ఏళ్లుగా బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనలో మంచి వృద్ధి రేటు కనిపిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో డైరీ రంగ అభివృద్ధికి మరీ ముఖ్యంగా జగనన్న పాల వెలువకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులకు రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రుణాలు మంజూరులో బ్యాంకులు మరింత ముందుకు రావాలని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ పునరుద్ఘాటించారు. అంతేకాక రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల మందికి పైగా కౌలు రైతులకు 4,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 75,000 మందికి పైగా కౌలు రుణాలు అందించారని, వీరికి మరింత తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ పథకాలకు, ముఖ్యంగా టిట్కో గృహాలకు పెద్ద ఎత్తున రుణాలు అందించాలని కోరారు. విద్యా రుణాలు మంజూరులో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో బ్యాంకుల ప్రగతి గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని కొనియాడారు. పీఎం ముద్రా యోజన తదితర కేంద్ర పథకాలు, ఇతర ప్రయోజిత పథకాలకు బ్యాంకులు పూర్తిగా తోడ్పాటును అందించాలన్నారు. బ్యాంకులు వివిధ రంగాల్లో రుణాలు అందించడం ద్వారా ఇటు రాష్ట్ర, అటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసిన వారవుతారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. Livestock, fisheries and horticulture actually is more than pure agriculture in the total agricultural sector. There's a whole big scope for this area, the livestock, especially with Jagannath Palavellu and also Amul, the help that government is extending to dairy farmers as well as the participation. I think this banking help for financial assistance will only increase manifold. Similarly, with regard to the opening of branches, which I think we just now saw, 70 new locations were identified, and I think in that, most of them in the tribal districts, so Allur Sitaram Raju and Manyam, where I think 2 have actually been grounded, and the rest 15 are. If we can speed up that, because as you know, very, very crucial in those areas. I would say even more crucial than the regular lowlands, for the reason that here we have what. మేనిఫెస్టో అంశంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులు గుత్తా శశిధర్, వరప్రసాద్, శరత్తో పలు అంశాలపై నాదెండ్ల చర్చించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపైన చర్చించారు. ప్రజలకు నచ్చేలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే సాధారణ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై జనసేన కసరత్తు ప్రారంభించింది. మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ సారథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు ముత్తా శశిధర్, డి వరప్రసాద్, డాక్టర్ కోటన్రాజు శరత్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్న సమావేశంలో మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించినందున ఆ అంశాలను కూడా కలిపి పూర్తిస్థాయి మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. కమిటీ సూచించిన అంశాలను పవన్ కళ్యాణ్ ఆమోదించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమై చర్చిస్తారు. 2 పార్టీలు కలిసి సంక్రాంతి కల్లా ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో విజయవాడకి ఆల్ ఇండియా 6వ ర్యాంకు దక్కింది. అత్యంత పరిశుభ్రంగా నగరాల కేటగిరీలో విజయవాడలో 6వ ర్యాంకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా మంత్రి ఆదిమూలపు సురేష్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వారు ఈ అవార్డును అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో ఆంధ్రప్రదేశ్కు అవార్డుల పంట పండింది. ఆల్ ఇండియా లెవెల్లో 4 ర్యాంకులను రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో ఏపీ 4 జాతీయ అవార్డులు, 1 రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుందన్నారు. దక్షిణ భారతదేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నెంబర్ 1గా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో గుంటూరుకు ఆల్ ఇండియా 2వ ర్యాంక్, గ్రేటర్ విశాఖపట్నానికి ఆల్ ఇండియా 4వ ర్యాంక్, విజయవాడకు ఆల్ ఇండియా 6వ ర్యాంక్, తిరుపతికి ఆల్ ఇండియా 8వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. పులివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ అవార్డు వచ్చిందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమన్నారు. సీఎం వైఎస్ జగన్ క్లీన్ ఏపీ క్లబ్ ప్రోగ్రాం సక్సెస్ అయిందన్నారు. తడి, పొడి చెత్తను సమర్థంగా నిర్వహణ జరుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
తిరువురు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారాయన. నిన్న సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో స్వామిదాస్కు కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ముఖ్యమని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విభజన చెందిన రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి రైతులు అవసరమన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కారణంగా ఏపీ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో మొదటి స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదని, అందరం కలిసి పోరాడితే ప్రత్యేక హోదా సాధించవచ్చని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. సంక్రాంతి అనంతరం విభజన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన హామీలే ఎజెండా కావాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ 25 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ఇప్పటివరకు అలాంటి యోచన చేయలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏమంటున్నారు? లోక్సభలోను రాజ్యసభలోను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? 14వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేక కేటగిరీ ఉన్న రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలని భేదభావాలు చూపించలేము, కాబట్టి మీకు ఇవ్వలేము అని చెబుతున్నారు. దానికోసం ఈ పుస్తకం ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇది రాసినది ఎవరు? ఎన్కే సింగ్ గారు. ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన ఈ పుస్తకంలో ఏం రాశారంటే 288వ పేజీలో ఒక్కసారి చదివిస్తాను, ఎందుకంటే యువతరానికి తెలియాలి ఈ విషయం. ఎందుకంటే మన వాళ్ళు మనల్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు అని ఆయన చక్కగా రాశారు. ఇందులో 2028వ పేజీలో ఆయన ఏమన్నారంటే 14వ ఫైనాన్స్ కమిషను ఎక్కడా కూడా చెప్పలేదు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇవ్వకూడదు అని. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిస్థితులకు అన్వయించుకొని దీన్ని వీళ్ళు వాడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలదు అని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు రాశారు ఈ పుస్తకంలో. మరి ఏమంటారు దీని గురించి? భావితరాలకి, విద్యార్థులకు కానీ భావితరాలకు కానీ అవకాశం లేకుండా వలసపోయి రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా వలసదారులు అనే భావంతో బతకాల్సిన పరిస్థితిలో మా యువతరానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువతరానికి ఉందంటే చాలా బాధాకరం. ఈరోజు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయాం అనుకున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటా అన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేమందరం ఆయన హాజరైనారు. మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనాం. ఖచ్చితంగా నేను చేస్తాను, ధన్యవాదాలు. కానీ ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకటి అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనకు వ్యతిరేకంగా ఇవాళ నిలబడి అక్కడ పోరాడే దమ్మున్నాళ్ళు ఎవరో మాకు కావాలి. ఇవాళ మీరే నిర్ణయించండి ప్రజలారా. నీతి, నిజాయితీ, నిబద్ధతతో మాట మార్చకుండా, మడం తిప్పకుండా ఎవరు పోరాడుతున్నారో గమనించండి. జాతి గర్వించదగ్గ దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైఎస్ఆర్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆయన ఖ్యాతి భవిష్యత్ తరాలకు తెలిసేలా దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం నుంచి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న ప్రారంభించనున్న నేపథ్యంలో గుణదల వైసీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్వరాజ్య మైదానాన్ని టీడీపీ ప్రభుత్వం సింగపూర్ టౌన్షిప్కి డెవలప్మెంట్కి ఇద్దామనుకుంటే ఎవరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. విజయవాడ ప్రజానీకానికి ఒక మంచి పర్యాటక ప్రదేశం అవుతుందన్నారు. అంబేద్కర్ స్మృతి వనంలో మినీ థియేటర్, మ్యూజియం, ఫుడ్ కోర్ట్, పిల్లలకు కావలసిన ఆటలు అన్నీ ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, మండల క్లస్టర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు కృషి చేస్తున్నామని అన్నారు. ఏదైతే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉందో సింగపూర్ టౌన్షిప్ వాళ్ళకి డెవలప్మెంట్కి ఇద్దామనుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎవరికి రాని ఆలోచన ఒక మంచి దాన్ని ఈరోజు టూరిజంగా డెవలప్ చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆమోదం తెలిపి దాన్ని ఈరోజు నిర్మిస్తాం. ఎందుకంటే విజయవాడ ప్రజానీకానికి ఒక మంచి ప్రదేశం, సెలవుల్లో కానివ్వండి, లేకపోతే పిల్లలందరూ ఆడుకోవటం కానివ్వండి, ఒక మినీ థియేటర్తో, మ్యూజియంతో, ఫుడ్ కోర్ట్తో, అనేక పిల్లలకి కావాల్సిన ఆటలతో ఈరోజు ఒక మంచి అంబేద్కర్ గారు ఒక పార్క్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇది చేస్తాం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్ కానివ్వండి, మండల క్లస్టర్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానికి, విజయవంతం చేస్తానికి మేమందరం గారు ఈరోజు సిద్ధంగా ఉన్నామని సందర్భంగా చెప్తూ సెలవు. బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి బీసీలను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని బీసీ ద్రోహి జగనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ విమర్శించారు. బీసీ యువతకు ఉన్నత విద్యను దూరం చేసి విదేశీ విద్యా అవకాశాలు లేకుండా చేసిన దుర్మార్గుడని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీలో బీసీలకు రాజకీయ భవిష్యత్తు లేదనడానికి ఆ పార్టీ ఎంపీ రాజీనామాయే నిదర్శనమన్నారు. మొగల్రాజ్పురంలోని కేసినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని 4 ముక్కలు చేసి 4 దుష్ట శక్తులకు అప్పచెప్పారని, రాష్ట్రంలో అనేక రకాల సహజ వనరులను వారు దోచుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీలో బీసీలకు రాజకీయ భవిష్యత్తు లేదనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని, కొలుసు పార్థసారథి అలాగే కర్నూలు ఎంపీ సంజీవరెడ్డి రాజీనామా చేసి బయటికి రావడం చూస్తుంటే వైసీపీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు ఇంకా అనేక మందికి ఉన్నత పదవులు అప్పచెప్పి స్వేచ్ఛను ఇచ్చి పరిపాలన చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ మంత్రులకు నోరు కట్టి అన్ని విషయాలను సకల శాఖ మంత్రి రామకృష్ణారెడ్డి అధికారం చెలాయించే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద కార్పొరేషన్ అంటే ఆర్థికంగా కోట్లాది రూపాయల బడ్జెట్ ఉండి అందరికీ ఉపయోగపడేది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఏసీ లాంటిది కానీ, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కానీ, రోడ్డు రవాణా సంస్థ కానీ, ఇటువంటివన్నీ కూడా బీసీ, ఎస్సీ, మైనారిటీ నాయకులకి వాళ్ళందరికీ కూడా చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు. మరి అదే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క పెద్ద కార్పొరేషన్కి, ఒక్క వెనకబడిన వర్గాలకి ఎవరికి కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ ఒక్క 56 తుంపులు చేసిన కుల సంఘాల కార్పొరేషన్లకు మాత్రమే ఈ బీసీ వర్గాలని, పేద వర్గాలకు అవకాశం కల్పించాడు. అది రూపాయి లేకుండా వాళ్ళు కూర్చుంటా కూడా కుర్చీలు లేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. రేపో ఎల్లుండో అందరూ కూడా అదే పార్టీకి రాజీనామా చేసి బీసీలకు అండగా ఉండే తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో గౌరవం లేకుండా పోయిందని టీడీపీ నాయకులు సాదరబోయిన ఏడుకొండలు విమర్శించారు. కేవలం 4 వ్యక్తులకు దాసోహం అన్నట్లు పనిచేయాలని వైసీపీ శాసిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను 4 ముక్కలు చేసి 4 రెడ్లకు కట్టబెట్టి రాష్ట్రంలోని బీసీలందరూ ఆ రెడ్ల చెప్పు చేతుల్లో పనిచేయాలని శాసిస్తున్నారని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత బొద్దా వెంకన్న కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సాదరమైన ఏడుకొండలు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో గౌరవం లేకుండా పోయిందని అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు తమకేంటి పరిస్థితి అని ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని మండిపడ్డారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఎంపీ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని అన్నారని పేర్కొన్నారు. ఆయన మార్గంలోనే వైసీపీలో ఉన్న చాలా మంది బీసీలు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రారంభానికి ముందు బీసీ సామాజిక వర్గాల ముందు చీలిక తెచ్చి తనకు అనుకూలంగా మలుచుకుని అధికారంలోకి వచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా వ్యవహరించిందని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేదని అన్నారు. బీసీల హక్కులను కాలరాసి పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. చూసుకుంటే ఈ రాష్ట్రంలో 2019లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రారంభానికి ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల మధ్యలో చీలికలు తెచ్చి దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ఇవాళ రాజ్యాధికారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అసలు పట్టించుకోలే. బీసీల ఏడల కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. బీసీల మీద దాడులు, బీసీల మీద అకృత్యాలు, బీసీల మీద అఘాయిత్యాలు వాళ్ళు అనేకం జరిగినాయి. వాళ్ళు ఇప్పటికీ కనీసం 2000 మంది వాళ్ళ కేసుల్లో బీసీలు మాడి మగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కనీసం 200 మంది బీసీలని ఇవాళ హత్యలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇవాళ బీసీలు చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. కానూరులో సివిసాల ప్రాంగణంలో కల షామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. విభిన్న సంస్కృతిని తెలిపే విధంగా స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వార్షికోత్సవ వేడుకల్లో సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డీఐజీ విశాల్ గున్ని పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కానూరులో సువిశాల ప్రాంగణంలో గల షామ్ రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. వార్షికోత్సవ వేడుకల్లో సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డీఐజీ విశాల్ గున్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశంలోని విభిన్న సంస్కృతులను తెలియచెప్పే విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆలోచింపచేశాయి. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ భారతీధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ తమదేనని అన్నారు. ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ తమ ప్రత్యేకత అని చెప్పారు. తొలి సంవత్సరంలోనే తమ స్కూల్ అద్భుత ఫలితాలు సాధించిందని అన్నారు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. Celebrate the first annual day event after 3 years of the start of our school. The event is aptly named as Radiance to exhibit the brilliance of our students in the areas other than the academics. In these 3 years, our students have achieved many laurels to the school. Our school is considered as the best school in the state of Andhra Pradesh. Thanks to all the parents and the residents of Vijayawada for supporting us in this journey. Thank you. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ తరపున అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో దళిత బహుజన పార్టీ నేతలు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2% లేని 2 కులాల పార్టీలను ఓడిస్తే తప్ప మెజారిటీ జాతులకు భవిష్యత్తు లేదన్నారు. దళిత బహుజన జాతులకు రాజ్యాధికారం సాధిస్తేనే భవిష్యత్తు, ఆత్మగౌరవం ఉంటుందన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. 420 పార్టీలను రాజకీయంగా సమాధి చెప్పకపోతే దళిత బహుజన సమాజం ద్రోహానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. దళిత బహుజన జాతులకి రాజ్యాధికారం సాధిస్తేనే మనకి భవిష్యత్తు, ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి పార్టీలు కానీ, ఈ 3 కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ప్రత్యక్ష పరోక్షంగా వీళ్ళు మద్దతిస్తూ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసపూరిత 420 పార్టీలకి రాజకీయంగా సమాధి చెప్పకపోతే మరొకసారి రాష్ట్రంలో మెజార్టీ దళిత బహుజన సమాజం ద్రోహానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల రానున్న ఎన్నికల్లో దళిత జాతులు ముఖ్యమంత్రి కావాలి అని నినాదానికి, అదేవిధంగా కేంద్రంలో
మరి బీజేపీ నరేంద్ర మోడీ క్రిమినల్ మాఫియా 420 ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ద్రోహం మీద కూడా మరి నిలబడాలంటే రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు ఈ రాష్ట్రానికి రాజకీయ శత్రువులుగా మేము ప్రకటిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.